పిఎల్ఐ ప్రాజెక్ట్ ఇండియాకి వస్తే అది ఎంత యూస్ఫుల్ థింగ్ అనేది చాలా మందికి తెలియదు. అంటే ఇప్పుడు ఈ ఆర్టికల్స్ రాసిన వాళ్ళు కూడా దీని గురించి ఏం రాయలేదు. సో దాని గురించి మీరు చెప్పండి అన్న. పిఎల్ఐ అనేది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మన ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. వాళ్ళ ఉద్దేశం ఏంటి, డాలర్ అనేది నీ స్పెండింగ్ తగ్గాల, నీ ఇంపోర్ట్స్ తగ్గాల. ఈ రోజు నువ్వు సోలార్ ప్రతి మార్జిన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నావు. ఫోసిల్ ఫ్యూయల్స్ తగ్గించాలా, రెన్యూబుల్ పవర్ జనరేట్ చేసుకోవాలా అనే టార్గెట్స్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకునే డెసిషన్స్. ఇండియాకు ఎక్కువ డబ్బు ఏదైతే ఉందో, డాలర్ అవుట్ ఫ్లో ఏదైతే ఉందో ఎక్కడికి పోతుంది? పెట్రోల్ కు, డీజిల్ కు, క్రూడ్ కు, ఈ ఫోసిల్ ఫ్యూయల్స్ ఎక్కువ డబ్బు దానికి పోతుంది. ఆయన అది ప్రివెంట్ చేయాలనుకుంటారు. రెండోది, గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు వరల్డ్ మీరు మొత్తం చూస్తూ ఉంటే నీకు ఈ వెహికల్స్ బాగా వస్తాయి. ఈ వెహికల్ ఛార్జింగ్ కావాల్సి నీకు మళ్ళీ కూడా ఎలక్ట్రిసిటీ. సో ఎందుకు చేయాలనుకుంటున్నారు? గ్లోబల్ వార్మింగ్ తగ్గాల, గ్లోబల్ సస్టైనబిలిటీ ఉండాలా, ఫోసిల్ ఫ్యూయల్స్ వాడి పవర్ జనరేషన్ చేయకూడదు. నీకు రౌండ్ ద క్లాక్ పవర్ రావాలంటే ఒక సోలార్ తోనో ఒక విండ్ తోనో రాదు. నీకు 2 సోలార్ పంప్ స్టోరేజ్ ఉండాలా, బ్యాటరీ స్టోరేజ్ ఉండాలా. ఈవీ వెహికల్స్ కు ఒక 65% ఇది అడ్రస్ అయినా కూడా మిగిలిన ఒక 30-35% కావాలి. కాబట్టి దే ఆర్ ప్లానింగ్ ఫర్ హైడ్రోజన్ అయితే కనుక నీకు హీట్ బాగా జనరేట్ అవుతుంది. కాబట్టి వాటర్ నుంచి ఎలక్ట్రాలసిస్ చేసి హైడ్రోజన్ ఆక్సిజన్ బైఫర్కేట్ చేసి హైడ్రోజన్ వాడచ్చు అని చెప్పి ప్రపంచం అంతా అట్లా అడుగులేస్తా ఉంది. దానికి కావాల్సిన స్టెప్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఒక పద్ధతి ప్రకారం వేసింది. ఇంటిగ్రేటెడ్ డిఫరెంట్ కేటగిరీస్ కు పిఎల్ఐ ఇచ్చింది.